ఈ సృష్టిలో ఏది యాదృచ్ఛికం కాదు. భూమి మీద అధర్మం పెరిగిపోయిన కాలమది. రాక్షసుల అహంకారం, అన్యాయం, దుష్టత్వం భూమిని భారంగా మార్చింది. ఆ సమయంలో దేవతలు విష్ణువును ప్రార్థించారు. ప్రభూ, ఈ లోకాన్ని రక్షించాలి అని ప్రార్థించారు. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు. నేను రాముడిగా అవతరిస్తాను, కానీ ధర్మయుద్ధానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? అది స్వయంగా లక్ష్మీదేవి. అలా ఒక మహత్తర నిర్ణయం తీసుకోబడింది. సీతామాత అవతారం. మిథిలా రాజ్యం ప్రశాంతంగా పచ్చని పొలాలతో కళకళలాడుతోంది. ఆ రాజ్యానికి రాజు మహర్షి సమానుడు జనక మహారాజు. ఒకరోజు యజ్ఞం కోసం భూమిని స్వయంగా దున్నుతున్నాడు. అకస్మాత్తుగా నాగలి ఒకచోట ఆగిపోయింది. జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. భూమిని కాస్త తవ్వగా ఒక బంగారు పెట్టె కనిపించింది. ఆ పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. అందులో ఒక చిన్న పాప ప్రకాశవంతంగా, దివ్యంగా మెరిసిపోతూ ఉంది. ఆ క్షణం గాలి ఆగిపోయింది. పక్షులు మౌనమయ్యాయి. ప్రకృతి మొత్తం ఆ దృశ్యాన్ని చూస్తోంది. జనక మహారాజు కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం కలిసిపోయాయి. ఇది దేవుని వరం. వెంటనే అతను ఆ పాపను ఎత్తుకుని, నీవు నా కుమార్తెవి అని ప్రకటించాడు. ఆమెకు నామకరణం చేశారు, సీత అని. దున్నిన నాగలి నుండి జన్మించింది కాబట్టి. కొంతమంది చెబుతారు ఆమె భూదేవి కుమార్తె అని. ఇంకా మరికొంతమంది చెబుతారు ఆమె రావణుడి విధిని నిర్ణయించడానికి జన్మించిందని. కొన్ని కథల్లో ఇలా కూడా చెబుతారు, లక్ష్మీదేవి నేరుగా జన్మించలేదు, అవతారం తీసుకుంది. ముందుగా ఆమె వేదవతి అనే కన్యగా విష్ణువును భర్తగా పొందడానికి తపస్సు చేస్తుండగా రావణాసురుడు ఆమె తపస్సును భంగం చేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వేదవతి అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. తర్వాత ఆమె బూడిదను రావణుడు ఒక పెట్టెలో పెట్టి ఉంచాడు. కాలక్రమంలో ఆ బూడిద ఒక ఆడపిల్లగా మారింది. దీనిని గమనించిన కొందరు ఆ పెట్టెను లంకకు దూరంగా సముద్రాల ఆవల ఉన్న భూమిలో పాతిపెట్టారు. తరువాత రాజా జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు ఆ పెట్టె దొరికింది అని చెబుతారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆమె సాధారణ మానవురాలు కాదు. మిథిలా రాజ్యం ఇప్పుడు మరింత ప్రకాశించింది. ఎందుకంటే ఆ రాజ్యంలో ఒక దివ్య శక్తి పెరుగుతోంది. చిన్న సీత, చాలా శాంత స్వభావం, కానీ అంతర్గతంగా అపారమైన శక్తి. ఆమె నడిస్తే పూలు వికసిస్తాయి అంటారు. ఆమె నవ్వితే ప్రకృతి సంతోషిస్తుంది అంటారు. సీత శాంతం, పవిత్రత, ధర్మనిష్ట అన్నింటిలో ప్రత్యేకమైనది. జనక మహారాజు దగ్గర ఒక దివ్య ధనుస్సు ఉంది. అది శివధనుస్సు. ఈ ధనుస్సు దేవతలు ఇచ్చారు. ఇది సాధారణ ధనుస్సు కాదు. దాన్ని ఎత్తడమే అసాధ్యం. ఒకరోజు రాజభవనంలో సీత తన తోటి పిల్లలతో పూల బంతితో ఆడుకుంటుండగా ఆ బంతి వెళ్ళి శివధనుస్సు ఉన్న బల్ల కిందకి వెళ్ళింది. ఆమెకి అది సాధారణ వస్తువులానే అనిపించింది. అప్పుడు సీత ఆ ధనుస్సును పైకి ఎత్తి బల్ల కింద ఉన్న బంతిని తీసుకుని వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. సీత సాధారణ బాలిక కాదు అనుకున్నాడు. ఆ రోజు అతను నిర్ణయించుకున్నాడు, ఈ ధనుస్సును ఎత్తగలిగిన వారికే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని. కాలం గడిచింది. సీత యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె సౌందర్యం చంద్రుడి కాంతిలా మృదువుగా, కమలంలా పవిత్రంగా, అంతకంటే గొప్పది ఆమె గుణం, వినయం, ధర్మం, కరుణ. మిథిలా రాజ్యం ప్రజలు ఆమెను దేవతగా భావించేవారు. ఒకరోజు జనక మహారాజు రాజ్యమంతటికీ ప్రకటించాడు, నా కుమార్తె సీతకు స్వయంవరం నిర్వహిస్తున్నాను. కానీ ఒక షరతు ఉంది. శివధనుస్సును ఎత్తి దాన్ని ఎక్కుపెట్టిన వారికి సీతను ఇస్తాను. ఈ వార్త దూర దేశాలకు వ్యాపించింది.
ప్రపంచం నలుమూలల నుండి రాజులు, యువరాజులు, వీరులు అందరూ మిథిలకు వచ్చారు. స్వయంవరం రోజు అందరూ ఆ భారీ ధనుస్సును చూస్తూ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరుగా ప్రయత్నించారు. ఎవరూ దాన్ని కదిలించలేకపోయారు. కొంతమంది చేతులు విరిగాయి, కొంతమంది అవమానంతో వెళ్ళిపోయారు. జనక మహారాజు నిరాశ చెందాడు. భూమిపై ఈ ధనుస్సును ఎక్కుపెట్టేవారు లేరా అని అనుకున్నాడు. ఇదే సమయంలో విశ్వామిత్ర మహర్షి, రాముడు మరియు లక్ష్మణుడు మిథిలాకు చేరుకున్నారు. విశ్వామిత్రుడు అన్నాడు, రామా, ధనుస్సును చూడు. రాముడు వినయంగా ముందుకు వచ్చాడు. అతనికి అహంకారం లేదు, తన శక్తిని ప్రదర్శించాలనే గర్వం లేదు. అతని ముఖం చాలా నిర్మలంగా ఉంది. ఆయన చేతి వేళ్లు ధనుస్సును తాకాయి. సులభంగా ధనుస్సును ఎత్తాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆపై దాన్ని ఎక్కుపెట్టాడు. అంతే, ఒక భారీ శబ్దం. ధనుస్సు విరిగిపోయింది. ఆ శబ్దం భూమంతా మార్మోగింది. దేవతలు ఆనందించారు. సీత చేతిలో పుష్పహారం పట్టుకుని నెమ్మదిగా రాముడి వైపు నడిచింది. ఆమె కళ్ళలో ఆనందం, భక్తి, ప్రేమ కలిసిపోయాయి. ఆమె పుష్పహారాన్ని రాముడి మెడలో వేసింది. ఆ క్షణం లక్ష్మీదేవి, విష్ణుమూర్తి మళ్ళీ కలుసుకున్నారు. ఆ కలయిక కన్నులకు ఎంతో ఆనందకరంగా, కన్నుల పండుగగా ఉంది. మిథిల ఆనందంలో మునిగిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కానీ ఈ ఆనందం వెనుక ఒక పెద్ద కథ ప్రారంభమవుతోంది. ఈ వివాహం తరువాతి కాలంలో ఒక ధర్మయుద్ధానికి ప్రారంభం. భూమి గర్భం నుండి జన్మించిన సీత ధర్మాన్ని కాపాడటానికి సిద్ధమైంది. ఆమె జీవితంలో ఆనందం మాత్రమే కాదు, పరీక్షలు కూడా ఎదురు చూస్తున్నాయి. సీతారామ వివాహం తరువాత లక్ష్మణుడు ఊర్మిళను, భారతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. అలా నలుగురు అన్నదమ్ములు ఒకే శుభ సమయంలో వివాహ బంధంలోకి ప్రవేశించారు. సీతా స్వయంవరంలో శ్రీరాముడు ధనుస్సును సులభంగా ఎత్తి ఒక్క క్షణంలో విరగగొట్టాడు. ఆ శబ్దం భూమి, ఆకాశం, లోకాలు అంతా కంపించింది. ఈ శబ్దం ఒక మహా తపస్వి చెవుల్లో పడింది. అతనే పరశురాముడు, విష్ణువు 6వ అవతారం. వివాహం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తుండగా గాలి వేగంతో, అగ్నిలా కోపంతో, కళ్ళలో మెరుపులతో పరశురాముడు వచ్చాడు. చేతిలో పరసు పట్టుకుని శరీరం నుంచి తేజస్సు విరజిల్లుతూ అతని కోపం భూమినే కంపింపజేసేంతటి తీవ్రంగా ఉంది. అతన్ని చూసి అందరూ భయంతో వణికిపోయారు. పరశురాముడు గర్జిస్తూ, ఈ శివధనుస్సు నా గురువు మహాదేవుడి ఆస్తి, దాన్ని ఎవరు విరగగొట్టారు అని ప్రశ్నించగా అక్కడున్న వారంతా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఆ సమయంలో రాముడు శాంతంగా ముందుకు వచ్చి నమస్కరించి, నేనే అది విరగగొట్టాను అని ధైర్యంగా చెప్పాడు. పరశురాముడు కోపంతో, నీ శక్తిపై గర్వం ఉందా? అయితే ఇది చూడు అంటూ తన దగ్గరున్న విష్ణుధనుస్సు చూపించి, ఇది ఎవరూ తాకలేని ధనుస్సు, దీనిని ఎక్కుపెట్టగలిగితే నీ శౌర్యాన్ని అంగీకరిస్తాను అని సవాలు విసిరాడు. రాముడు చిరునవ్వుతో ధనుస్సు తీసుకున్నాడు. ఒక్క క్షణంలోనే, ఒక్క స్పర్శతో ఆ విష్ణు ధనుస్సును సులభంగా ఎక్కుపెట్టి, అంతేకాదు బాణాన్ని కూడా అమర్చి సిద్ధంగా నిలిచాడు. రాముడు శాంతంగా, ఓ భగవన్, ఈ బాణం ఎక్కడికి వెళ్ళాలి అని అడగగా ఆ మాట విన్న పరశురాముడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వెంటనే అర్థం చేసుకున్నాడు. ఇతడు సాధారణ మనిషి కాదు, ఇతడే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. పరశురాముడు తన కోపం విడిచిపెట్టి నమస్కరించాడు. ఓ రామా, నేను నీ అవతారం ముందు చిన్నవాడిని అని అతను తన తపస్సు ఫలితాన్ని, శక్తిని రామునికి సమర్పించాడు. పరశురాముడు ఇలా అన్నాడు, నేను ఇకపైన యుద్ధాలకు దూరంగా ఉంటాను, నీవే ధర్మాన్ని స్థాపించాలి అని చెప్పి మహేంద్ర పర్వతాలకు వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో శక్తి ఒక అవతారం నుండి మరొకదానికి మారింది.
సూర్యాస్తమయం. రాముడు, సీత, లక్ష్మణుడు నిలబడి ఉంటారు. దూరంగా పరశురాముడు పర్వతాల్లో కలిసిపోతాడు. ఇప్పుడు రాముడు వివాహం చేసుకున్నాడు. రాజ్యానికి అర్హుడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక నిర్ణయం అన్నింటినీ మార్చబోతోంది. తదుపరి అధ్యాయం వనవాసం.